డైలీ మీరు యూజ్ చేసే క్రోమ్ బ్రౌజర్ లో కొన్ని హిడెన్ ఫీచర్స్ అయితే ఉంటాయి, వాటి గురించి చెప్తా చూడండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు క్రోమ్ బ్రౌజర్ లో ట్యాబ్స్ మధ్య స్విచ్ అవ్వాలంటే జస్ట్ ఈ విధంగా సెర్చ్ బార్ దగ్గర స్లైడ్ చేస్తే చాలు. స్లైడ్ లెఫ్ట్ స్లైడ్ రైట్ చేస్తే ట్యాబ్స్ మధ్య అయితే స్విచ్ అవ్వచ్చు అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, మనం ఇన్కాగ్నిటో మోడ్ లో బ్రౌజ్ చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఈ విధంగా అయితే వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే రాదు. సో ఇప్పుడు నేను ఈ క్రోమ్ ఇన్కాగ్నిటో మోడ్ లో స్క్రీన్ షాట్ ఏ విధంగా తీయాలో చూపిస్తా చూడండి. మీరు సెర్చ్ బార్ లో ఇక్కడ స్క్రీన్ పైన పాపప్ కనిపిస్తుంది కదా, దీన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఇన్కాగ్నిటో స్క్రీన్ షాట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం నుండి మీరు క్రోమ్ ఇన్కాగ్నిటో మోడ్ లో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, మీరు క్రోమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు క్రోమ్లో సేవ్ చేసిన పాస్వర్డ్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. అన్ని అకౌంట్స్కి సంబంధించిన పాస్వర్డ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్గా ఫోర్త్ వన్ వచ్చేసి, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేశారనుకోండి, మీకు సేఫ్ బ్రౌజింగ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే ఇది డిఫాల్ట్గా స్టాండర్డ్ ప్రొటెక్షన్లో అయితే ఉంటుంది అనమాట. మీరు దీన్ని ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్కి అయితే చేంజ్ చేసుకోండి. సో దీనివల్ల మీ క్రోమ్ బ్రౌజర్ సెక్యూరిటీ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది.